బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతున్న చలో బస్ భవన్ కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చలో బస్ భవన్ చేపట్టేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. చలో బస్ భవన్తో అవసరమైన రాజకీయ కుట్రను తెరలేపుతున్నారని, అనవసరమైన రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై కేసులు పెట్టిన వాడు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తే మాజీ సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకోలేదని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొంటూనే ప్రయాణికుల సంఖ్య లక్షల సంఖ్యలో పెరిగినటువంటి పరిస్థితులలో, ఆక్యుపెన్సీ రేటు పెరిగిన పరిస్థితులలో పబ్లిక్ డిమాండ్ ఇవాళ ఎమ్మెల్యేస్ గతంలో బస్సు ఏమని అడిగే పరిస్థితి లేకుంటే ఇవాళ ఆర్టీసీ బస్సులు ఏమని డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో పాడువారి పేరు బస్టాండ్లకు సంబంధించి ఇప్పటికే గతంలో 200 కోట్లు, మళ్ళకు నిన్న ఒక వారం 15 రోజుల కింద 100 కోట్ల పైన మరి నిధులు కేటాయించి బస్టాండ్లతో సహా అన్నింటినీ పునర్వ్యవస్థీకరించే సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామం తప్ప ప్రజల మీద భారం మోపాలని కాదు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేస్తుంది. ఆలోచన చేయాలి. ఇటువంటి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఇటువంటి ఆలోచన చేస్తున్న తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ సంక్షేమానికి, ఆర్టీసీ సంక్షేమం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో పాటుగా కార్మికుల సంక్షేమము, అదేవిధంగా ప్రయాణికుల యొక్క సౌకర్యాలకు సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు అనే మాటను మరొకసారి సందర్భంగా మనవి చేస్తూ, రేపు తలపెట్టినటువంటి చలో బస్ భవన్ అనవసరమైనటువంటి రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఆర్టీసీ ప్రయాణికులుగా ప్రజలు, సిబ్బంది అందరూ గమనించి వాళ్ళ రాజకీయమైనటువంటి కోణం, రాజకీయ దురుద్దేశాన్ని, ఆర్టీసీని ఏ విధంగా నిర్వీర్యం చేసిరో అన్ని ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.